చేద్దామండి. మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలు మనము ఈ రాత్రి ధ్యానం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసుకుందాం. మొదటి వచనాన్ని నేను చదివి ప్రార్థన చేస్తాను. మీరు చక్కగా ఆలకించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఏలయనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున్న బయలుదేరి దినమునకు ఒక దేనారము చెప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. చిన్ని ప్రార్థన చేస్తాం. తల వంచండి, ప్రార్థన ఎక్కిపించండి. ప్రేమల తండ్రి, కృపగల దేవాంధ్రమనైనా మరి ఇంతవరకు నేను పాటలు ఎందుకు తోడుకున్న దేవా మీకే స్తోత్రాలు. వాక్య భాగంలో కూడా మీరే మాకు తోడుగా ఉండండి. నిలబడిన దాసుని మరుగుపరచని దాసుని ముఖాంతంలోంచి మీరే మాట్లాడండి ప్రభా. ఎన్నిక లేని వాడిని, ఎందుకు పనికిరంటి వాడిని తండ్రి నేను ఈ సమయం మంది మీ సరిని నిలబడి ఉన్నాను. మీ ఆత్మచేత నన్ను సంధించండి. చదవబడిన లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి. నీ బిడ్డలమైన మేము నేను ప్రభా వెనకల చెవులు గ్రహింపుగల హృదయం అంగీకరించే మనసు ఆనందించే ఆత్మను ప్రభ కలిగి ఈ సమయం అంతా నీ లేఖనాన్ని ప్రభునైనా వినేటువంటి భాగ్యం దయచేయండి. ఈ స్థలమంతటిపైన మీ ఆత్మను ప్రభునైనా సంచారం కలిగించండి. మీ ఆత్మచేతనైన ప్రభు నీ బిడ్డలను మనందరూ సంధించండి. మీ లేఖనాన్ని ప్రభునైనా మేము అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఈ సమయం అంతా నీ బిడ్డలమైన మాకు దయచేయండి. నిలబడిన దాసుని నేను ప్రభు ముఖాంతంలో నుంచి మీరే మాట్లాడండి. ఈ దాసునికి నీ నోటికినైనా ప్రభా మీరే బోరగా ఉండి ఈ సమయం ముందు మా అందరితో మాట్లాడి నేను ప్రభా మీ లేఖనాన్ని ప్రభుని అర్థం చేసుకునే భాగ్యాన్ని దయచేదురు కాకని చేసిన ప్రార్థన పాదసన చేర్చుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, మత్తయి రాసిన సువార్తలో అనేకమైనటువంటి ఉపమానాలతో తండ్రి అయిన దేవుడు అనేకమైన విషయాలు మనతో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసు ప్రభువు చెప్పిన ప్రతి ఒక్క ఉపమానం ఈ లోకంలో మానవులమైన మనకు, మనుషులమైన మనకు ఒక పాఠముగా, గుణపాఠంగా దేవుడు మనతో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం తప్పకుండా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రాత్రి మనం మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే పరలోక రాజ్యం అనేటువంటి ఇంటిని గురించి, ఇంటి యజమానిని గురించి మరి దేవునికి ఉన్నటువంటి తలంపులు, ఆలోచనలు ఏమై ఉన్నాయో తెలియచేయడానికి ఇక్కడ ఉదాహరణ రూపంలో ఈ యొక్క చరిత్ర మనకు తెలియజేస్తున్నది. జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నదని చెబుతూ అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నట్టుకు ప్రొద్దున్న బయలుదేరి దినమునకు ఒక జ్ఞానారము చెప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను అనేటువంటి మాట మొట్టమొదటిగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ద్రాక్ష తోట యజమాని, ఒక యజమానికి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట కాపుకొచ్చింది. కాపు కాసిన తర్వాత అది కోతకొచ్చిన సందర్భంలో ఆ ద్రాక్ష తోట కాయలు కోయడానికి పనివారు కొరకు బయటికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. సంత వీధులలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఆ ద్రాక్ష కాయలు కొయ్యాలంటే, ద్రాక్ష తోటలో ఉన్న కాయలు కొయ్యాలంటే పనివారు కావాలి. ఆ పనివారిని ఏర్పాటు చేసుకోవడానికి యజమానుడు వెళ్ళినటువంటి సందర్భాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన ప్రొద్దున్నే బయలుదేరి తన ద్రాక్ష తోటలో పని చేయడానికి, మనుషులను వెతకడానికి, కూలివారిని వెతకడానికి అక్కడికి బయటికి వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఈ ఉపమానము అనేక సందర్భంలో చాలామంది దీనిని చెప్పలేనటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. చూడండి, యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఉపమానాన్నింటిలో బాగా తక్కువగా చెప్పినటువంటి ఉపమానం కూడా ఇదే అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ద్రాక్ష తోట యజమాని మొట్టమొదటిగా ఉదయకాల సమయం ముందు లేచి పనివారి కొరకు వెతుకుతూ ప్రొద్దున్నే లేచి పనివారి కొరకు, కూలివారి కొరకు బయటికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం.
బయటికి వెళ్ళిన తర్వాత ఉదయకాల సమయం అంతా కూలివారు దొరికారు. దొరికిన తర్వాత వారితో మాట్లాడారు. వారితో సంభాషించి వారిని దినమునకు ఒక ధ్యానారమ చెప్పున కూలికి కుదుర్చుకుని తన తోటలో పని చేయడానికి వారిని పంపించినట్లుగా ఈ మొదటి వచనం మనకు తెలియచేయబడుతుంది. దినమునకు ఒక ధ్యానారం అంటే ఈ రోజున పని చేసే వారికి ఒక కూలి, నిర్దిష్టమైనటువంటి కూలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది, లోకం కూడా ఏర్పాటు చేసింది. ఏదైనా మనం పని చేయించుకోవాలంటే వారికి కొంత కూలిని ఇచ్చి ఆ పనిని మనం చేసుకునేటువంటి విధానం ఈ రోజున ప్రపంచమంతట్లో కూడా ఉందన్న విషయం జ్ఞాపకం చేసుకోవాలి. అలనాడు ఆ రోజుల్లో యేసుప్రభువు వారు ఉన్నటువంటి సందర్భంలో కూడా పని చేసేవారికి కూలి ఇచ్చేటటువంటి సందర్భాలు ఆ రోజుల్లో కూడా ఉన్నాయి. ఈ యొక్క ద్రాక్ష తోట యజమానికి ద్రాక్షకాయలు కోయడానికి తీసుకుని వెళ్తున్న కూలీలకు వారు ఏర్పాటు చేసినటువంటి వారు పనికి రావడానికి పనికి కుదుర్చుకున్నటువంటి జీతము ఎంత అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే దినమునకు ఒక ధ్యానారమ చెప్పున పనివారితో ఒడంబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపేను అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ ద్రాక్ష తోట యజమానికి ద్రాక్ష తోట ఎన్ని ఎకరాలు ఉంది, ఎంత పొలం ఉంది అన్నది మనకైతే తెలియదు. కానీ ఎంతమందిని కూలివాండరు పెట్టుకున్నారన్న విషయాన్ని కూడా ఇక్కడ మనం చూడలేదు. కానీ కూలివారు కొరకు ఉదయమే లేచి వెళ్ళినట్టుగా మాత్రం మనం చూస్తున్నాం. యజమానుడై ఉండి కూడా ప్రొద్దున్నే లేచి కూలివారు కొరకు వెతకడానికి బయటకు బజార్లోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. వెళ్ళిన తర్వాత కొంతమందిని కూలికి కుదుర్చుకుని దినమునకు ఒక ధ్యానారమ చెప్పున వారిని ఒడంబడి తోటలోనికి పనిలోనికి పంపించారు. ఇక్కడతో ఈ పని పూర్తి కాలేదు. ఇది ఇంకా కొనసాగుతూ ముందుకు వెళ్తున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 2వ వచనం మనం చూస్తే 3వ వచనం చూడండి. 3వ వచనం తరువాత దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలుచున్న మరికొందరిని చూసి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, మీకు ఏ కూలైతే న్యాయముగా ఉంటుందో ఆ కూలి మీకు ఇస్తునని వారితో చెప్పగా వారు కూడా వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. మొట్టమొదటిగా ఉదయం వెళ్ళారు. ఉదయం అంటే సర్వసాధారణంగా మనకు ఉన్నటువంటి ఆలోచన ప్రకారం 6 గంటలు. ఉదయం అంటే 6 గంటలు. 6 గంటలకు వెళ్ళి కొంతమందిని పనివారిని కుదుర్చుకుని తన తోటలకు పనిలో పంపించారు. 2వ విడత మనం చూసినట్లయితే 2వసారి దాదాపు 9 గంటలకు సంత వీధిలోనికి వెళ్ళి ఊరక నిలిచి ఉన్నటువంటి వారిని చూసి, ఊరక ఎందుకు నిల్చున్నారు, మీరు కూడా నా తోటలో పనికి వెళ్ళండి, ఏది న్యాయం అది మీకు నేను ఇత్తునని చెప్పినట్టుగా 2వసారి వెళ్ళినటువంటి గుంపు గురించి తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ వచనం చూడండి. దాదాపు కాదు, ఇంకొకటి ఉంది మధ్యలో, ఇంకోటి. మీరును ద్రాక్ష తోటలోనికి వెళ్ళింది ఏది న్యాయం అది మీకు ఇస్తున్నారు. ఎప్పుడు 9 గంటలకు వెళ్ళి సంత వీధుల వరకు నిల్చుని మరికొందరు చూసి, మీరు నా ద్రాక్ష తోటలకు వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పక వారు కూడా వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. దాదాపు తర్వాత 5వ వచనం చూస్తే 12 గంటలకు కూడా ఈ యజమానుడు మరలా పనివారి కోసం వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. 3వ విడత చూడండి. దాదాపు 12 గంటలకు అలాగే 3 గంటలకు అతడు మరలా వెళ్ళి అలాగే చేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనవారా, మరి ఈ ద్రాక్ష తోట యజమానికి ఎంత తోట ఉందో, ఎంత కాయ కాసిందో, కాసినటువంటి కాయ ఎంత కొయ్యవలసి ఉందో తెలియదు. కానీ మొట్టమొదటిగా కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. దినమునకు ఒక ధ్యానారమ చెప్పున ఒడంబడి వారిని కూలికి పంపించాడు. మొట్టమొదటి వారికి కూలిని నిర్ణయించినట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటి వారికి కూలిని నిర్ణయించాడు. ఎంత కూలి? దినమునకు ఒక ధ్యానారము. దినము అంటే ఆ రోజుల్లో 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక దినము కనుక ఆ దినము యొక్క కూలిని వారికి ఇవ్వడానికి, ఒక ధ్యానారము చెప్పుని ఇవ్వడానికి అక్కడ
ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ప్రొద్దున్నే వెళ్ళాడంటే 6 గంటలకు వెళ్ళాడు, తర్వాత 9 గంటలకు వెళ్ళారు, 9 గంటలు అయిన తర్వాత 12 గంటలకు వెళ్ళారు. 12 గంటలకు వెళ్ళిన తర్వాత కూడా ఆయనకి ఇంకా జనం సరిపోలేదేమో, మరలా బజార్లోకి వెళ్ళినప్పుడు మరలా 3 గంటలకు కూడా వెళ్ళి దాదాపు 3 గంటలు కూడా కొంతమందిని ఏర్పాటు చేసి తన తోటల్లో పనికి పంపించినట్టుగా మనం చూస్తున్నాము. 6వ వచనం చూస్తే తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూసి, దినమంతయు ఎందుకు మీరు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగుగా, వారు ఎవడును మమ్మను కూలికి పెట్టుకొనలేదు అనిరి. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. మీరు కూడా నా ద్రాక్ష తోటలోకి వెళ్ళమన్నాడు. మొట్టమొదటి సమయం 6 గంటలు, తర్వాత సమయం 9 గంటలు, తర్వాత సమయం 3 గంటలు, 12 గంటలు, తర్వాత సమయం 3 గంటలు, తర్వాత సమయం 5 గంటలు. అంటే దాదాపు 5 సార్లు తన పొలంలో పనిచేయడానికి కూలి వారిని ఏర్పాటు చేసుకుని యజమానుడు పంపించినట్టుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. అయితే ప్రియమైన బిడ్డలారా, దినమునకు ఒక ధ్యానారం ఇస్తానని చెప్పింది మొట్టమొదటి వారితోనే చెప్పారు. మిగిలినటువంటి నలుగురితో యజమానుడు చెప్పలేదు. ఏమని చెప్పాడు? ఏది న్యాయమో అది మీకు నేను ఇస్తాను, అందుకొరకు మీరు నా తోటలోకి వెళ్ళి పని చేయండి, ఊరకని ఎందుకు నిలుచుంటారు అని చెప్పి యజమానుడు వీరిని కూలికి పెట్టుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, గమనించినట్లయితే పనికి వెళ్ళేవారు సాయంత్రం దాకా 5 గంటల దాకా నిలబడ్డటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 3 గంటల వరకు వేచి చూసిన సందర్భాన్ని చూస్తున్నాం. 12 గంటల వరకు వేచి చూసిన సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. 9 గంటల వరకు వేచి చూసిన సందర్భాన్ని కూడా చూస్తున్నాం. కానీ 6 నుంచి 9 గంటల వరకు వేచి చూసినటువంటి వారిని చూస్తే ఒకసారి మనకి అంత సమయం అయినట్టుగా మనము అనుకోని అవసరం లేదు. కానీ 12 గంటల వరకు వారు నిలిచి ఉన్నారంటే అర్థం ఏమిటంటే, ఎవరో ఒకరు వచ్చి నన్ను పనికి పెట్టుకోకపోతారా, ఎవరో ఒకరు వచ్చి నన్ను కూలికి తీసుకుని వెళ్ళకపోతారా, ఆ వచ్చినటువంటి కూలితో నా కుటుంబాన్ని పోషించుకోలేకపోతానా అన్నటువంటి ఆలోచన కలిగి చూడండి. 9 గంటల వరకు వేచి ఉన్నవారు ఉన్నారు, 12 గంటల వరకు వేచి ఉన్నారు, 3 గంటల వరకు వేచి ఉన్నవారు కూడా ఉన్నారు. ఎప్పుడైతే 3 గంటలు అయిందో ఆ పని కోసం బజార్లోకి వెళ్ళినటువంటి వారు, బజార్లో ప్రాంతంలోకి వెళ్ళినటువంటి వారు, ఆ కూలి ఎక్కడైతే కూలికి పెట్టుకుంటారో ఆ స్థలంలోకి వెళ్ళిన వారు 3 గంటలు అవుతుందనేసరికి ఇంటికి వచ్చేస్తారు. మామూలుగా ఉండరు, అక్కడ ఉండరు. ఈ రోజున మనం పనివారి కోసం ఇది వరకు ఇంటింటికి తిరిగి పని చేయించుకునేవారు, తిరిగేవారు, యజమానులు తిరిగేవారు, పొలం రైతులు తిరిగేవారు, ఇంటింటికి వెళ్ళి జనాలను ఏర్పాటు చేసుకుని తెల్లారబొద్దున పనిలోనికి వారిని పెట్టుకునేవారు. పట్టణాల్లో అయితే పని చేసుకునేవారు ఒక స్థలంలో, ఒక ప్రాంతంలో. మనము మన జంగారెడ్డిగూడెం ప్రాంతంలో మనం చూస్తే జీవి మాల్ దగ్గర పని చేయడానికి రోడ్డు పక్కన క్యారేజీలు పట్టుకుని నిలబడుతూ ఉంటారు. జీవి మాల్ దగ్గర క్యారేజీలు పట్టుకుని నిలబడతారు. ఎప్పుడు వస్తారో తెలిసిన వారు 5 గంటలకు లేచి 6 గంటలకల్లా వారు క్యారేజీ సర్దేసుకుని ఆ క్యారేజీ పట్టుకుని పని కోసం ఎవరన్నా కూలికి మమ్మల్ని తీసుకుని వెళ్తారేమోనని ఆలోచన కలిగి 6 గంటలకు వచ్చి జీవి మాల్ దగ్గర ప్రాంతంలో రోడ్డు పక్కన నిలబడతారు. రోడ్డు పక్కన నిలబడడానికి కారణం ఏంటంటే, ప్రియమైన బిడ్డలారా, ఎవరైనా పని కోసం వచ్చి మమ్మల్ని తీసుకుని వెళ్తే మాకు కూలి ఇస్తే ఆ కూలి వల్ల మేము మా కుటుంబాన్ని పోషించుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో వారు అక్కడ నిలబడుతున్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకవేళ చూడాలనుకుంటే రేపు ఉదయం వెళ్ళి చూడండి. 6 గంటలకు వెళ్తే అక్కడ చాలామంది తండోపుతండాలుగా ఉంటారు. మనం కొంతమంది నిద్రలేగం, కొంతమంది బయటికి రాము, కొంతమంది మొక్కలే కడగం, కొంతమంది నిద్రమొఖంతో ఉంటాం. కానీ 6 గంటలకు అక్కడికి వెళ్ళి చూస్తే ఆ పని చేయడానికి వెళ్ళేటువంటి వారు అక్కడ పడుగాపులు పడి కూర్చుంటారనే సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ గ్రంథంలో కూడా, పరిశుద్ధ గ్రంథంలో మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయంలో కూడా ఇక్కడ ఈ ద్రాక్ష తోట యజమాని పనివారు కోసం బజార్లోకి వెళ్ళాడు, సంత వీధుల్లోకి వెళ్ళాడు. పనివారు ఎక్కడ దొరుకుతారో వారి దగ్గరికి వెళ్ళి మొట్టమొదటిగా 6 గంటలకు కొంతమందిని గ్యాదర్ చేసుకుని 6 గంటలకు వారిని కూలికి కుదుర్చుకుని దినమునకు ధ్యానారం చెప్పున ఇస్తానని వారిని తీసుకుని వెళ్ళాడు.
9 గంటలకు కూడా వారిని కూడా చూసి మీకు ఏది న్యాయమో మీకు ఇస్తాను వెళ్ళమని వారితో చెప్పారు. తర్వాత 12 గంటల వారిని కూడా అదే చెప్పారు, మీకు ఏది న్యాయం అదే నేను ఇస్తానని. 3 గంటలు ఉన్నటువంటి వారికి కూడా అదే రీతిగా చెప్పారు. కానీ 5 గంటలకి వెళ్ళేటువంటి వారిని గురించి మనం ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది ప్రియమైన బిడ్డలారా. 6 గంటలు అవడానికి ఇంకా 5 గంటల నుంచి 6 గంటల కంటే 1 గంటే ఉంది సమయం. 1 గంట సమయంలో తన తోటలోకి వెళ్ళి పని చేయమని యజమానుడు వారిని కోరి పంపిస్తున్నాడు అంటే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ యజమానుడికి ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యజమానుడు ఊరకనే నిల్చున్న వారికి పని ఇవ్వాలని, ఊరకనే నిల్చున్న వారికి జీతం ఇవ్వాలని ఏదో ఒక పని చెప్పి ఊరకనే డబ్బులు ఇచ్చి వారిని మేపడం కాదు, కానీ పని చేయించుకుని వారికి ఎంతో కొంత వారికి జీతం ఇవ్వాలన్న ఆలోచనతో 5 గంటలకు కూడా వెళ్ళి ఖాళీగా నిల్చున్న వారిని చూసి వారితో సంభాషించిన సంభాషణ ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే యజమానుడు వచ్చి వారిని అడుగుతూ, ఎందుకు ఊరకనే నిల్చున్నారు, ఎందుకు మీరు ఖాళీగా నిల్చున్నారు, ఎప్పటి నుంచి ఇప్పటి వరకు నిల్చున్నారని వాళ్ళం ఉదయం 6 గంటల నుంచి 5 గంటల వరకు కూడా వాళ్ళు ఖాళీగా అక్కడే నిలుచున్నారు. ఇక మనకి పని రాదులే, పని ఎవరు మనకి ఎవ్వరులే, ఇంటికి వెళ్ళిపోదాంలే, ఈరోజు మనం పస్తుందాం, ఈరోజు మనకి జీతం లేదు, మనకి జీతం లేదు కనుక మనకి సంపాదన లేదు కనుక ఈరోజు మనము పస్తుందాం అనేటువంటి ఆలోచనతో వారి ఇంటికి వెళ్ళిపోవాలి మామూలుగా. కానీ ప్రియమైన బిడ్డలారా, ప్రభు ఇక్కడ రాయించినటువంటి 5 గంటల వరకు చూసినటువంటి ఎదురు చూసిన వారిని గురించి దేవుడు ఎంతో సంతోషించి ఇక్కడ రాయించినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఎవరైనా ఇంకా గంట టైం ఉందనగా పనిలో పెట్టుకుని వారికి జీతం ఇవ్వాలంటే ఎవరు కూడా ఇవ్వడానికి అంతా సుముఖత చూపించరు, ప్రేమ చూపించరు, కనికరాన్ని చూపించరు. కారణం ఏంటంటే గంట పని చేయించుకుని రోజు కూలి ఇవ్వాలంటే అంత మంచి మనసులు, మంచి హృదయాలు ఈ లోకంలో ఎవరికి లేవనే సత్యాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. అయితే దేవుడు మరి ఈ యజమానుడు, ఈ ద్రాక్ష తోట యజమాని ప్రియమైన బిడ్డలారా వారి మీద కనికరం చూపించడానికి గల కారణం ఏంటంటే తెలుసండి, వీరు కూడా నా తోటలోకి వెళ్ళి వారు పని చేయాలని ఆలోచన కలిగి వారిని తోటలోకి తీసుకెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, సాయంత్రం అయిపోయింది, సాయంకాలము అయిపోయింది. సాయంత్రం అయిపోయిన తర్వాత అంటే 6 గంటలు అయిపోయింది, కోసే పని కూడా అయిపోయింది, దాదాపు అయిపోయింది. అయిపోయిన తర్వాత పనివాడిని పిలిచి యజమానుడు ఏం చేశాడండి, ఏమని చెప్తున్నాడు చూడండి. యజమానుడు చెప్తున్న మాట చూద్దాం. సాయంకాలం అయినప్పుడు ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూసి పనివారిని అందరిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదటి వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చెప్పున తీసుకొని దేవునికి స్తోత్రం కలుగును గాక. సమానత్వం, అందరినీ ఒకే రీతిగా ప్రేమించగలిగినటువంటి గొప్ప గుణం, గొప్ప లక్షణం ఈ ద్రాక్ష తోట యజమాను కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సాయంత్రం అయిపోయింది, 6 గంటలు అయిపోయింది, పని ముగిచ్చేశారు. పని ముగించిన తర్వాత వీరందరూ కూడా ఇంటికి వెళ్ళిపోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు జీతం ఇవ్వాలి కనుక యజమాను తన గృహ నిర్వాహకుడిని పిలిచి వీరందరికీ జీతము ఇమ్మన్నారు. అప్పుడు అడిగాడు గృహ నిర్వాహకుడు, ఎవరికి ఎంత ఇవ్వాలండి? 6 గంటలకు వచ్చిన వారు ఉన్నారు, 9 గంటలకు వచ్చిన వారు ఉన్నారు, 12 గంటలకు వచ్చిన వారు ఉన్నారు, 3 గంటలకు వచ్చిన వారు ఉన్నారు, సాయంత్రం 5 గంటల వరకు వచ్చిన వారు ఉన్నారు కదా. 5 రకాల జీతాలు ఇవ్వాలి. ఇప్పుడు ఎన్ని రకాల జీతాలు ఇవ్వాలండి? 5 రకాల జీతాలు ఇవ్వాలి. ముందు వచ్చిన వారికి 6 గంటలకు వచ్చిన వారికి ఒక జీతం ఇవ్వాలి, 12ంటికి వచ్చిన వారికి ఒక జీతం ఇవ్వాలి, 5 గంటలకు వచ్చిన వారికి ఒక జీతం ఇవ్వాలి, మధ్యలో 9 గంటలకు వచ్చిన వారికి 3 గంటలకు వచ్చిన వారికి జీతాలు సపరేట్గా ఇవ్వాలి. అయితే యజమానుడు చెప్పినటువంటి ఒక మాట మనం చూసినప్పుడు ప్రియమైన బిడ్డలారా, ఆ యజమానుడిలో ఉన్నటువంటి కనికరము, కృప, దయ ఎంత గొప్పగా ఉందన్న విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియమైన బిడ్డలారా. చూడండి, ఉదయం మొదట వచ్చిన వారు మొదలుకొని దాదాపు 5 గంటలకు వచ్చిన వారి వరకు కూడా ఒక్కొక్క దేనారము చెప్పున వారికి
ఇచ్చినట్టుగా మనం చూస్తున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందులో ప్రభువు చెప్పాలి అనుకున్నటువంటి ఆత్మీయ అర్థం ఏమిటి? ప్రభువు చెప్పాలి అనుకున్నటువంటి ఆత్మీయమైనటువంటి అనుభవం ఏంటి? ప్రభువు నేర్పాలనుకున్నటువంటి పాఠం ఏమిటి ఇందులోను అని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే కింద వచ్చిన మనం చదివితే మనకు అర్థమవుతుంది. చదవండి. మొదటి వాడు వచ్చి తమకు ఎక్కువ దొరుకునని అనుకున్నారు, కానీ మొదట వచ్చిన 6 గంటలకు వచ్చిన వారికి కూడా ఒక్కొక్క దేనారమే వారికి దొరికెను. వారది తీసుకుని చివర వచ్చినటువంటి వీరు ఎంత పని చేశారంటే అండి, 1 గంట మాత్రమే పని చేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాకు వారితో మమ్మల్ని సమానం చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిరి. జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా, మానవులకు ఉన్నటువంటి ఒక ఆలోచన. ఏ ఆలోచన తెలిసినది? చెడ్డ ఆలోచన. ఎటువంటి చెడ్డ ఆలోచన? తను బాగుపడాలే కానీ ఎదుటివాడు బాగుపడకూడదు అనేటువంటి చెడ్డ ఆలోచన మానవునికి పుట్టుకతోనే ఉంటుంది ప్రియమైన బిడ్డలారా. చిన్నపిల్లప్పుడు పక్క పిల్లలు తింటున్నటువంటి తిరిబండారాలు లాగేసుకుంటూ ఉంటారు. పెద్దదిగా కొలితే అన్న చెల్లెలు కానీ అక్క చెల్లెలు కానీ కుటుంబంలో 2-3 ఉంటే ఒకరికొకరు ఇబ్బంది పట్టుకుంటూ ఒకరు గొడవ పడుతూ ఉంటారు. ఓర్చుకోలేరు. నేనే బాగుండాలి, నేనే తినాలి, నేనే అనుభవించాలి అనేటువంటి తాత్పర్యం మానవుల్లో మొదటి నుంచి కూడా ఉంది. ఆ రోజున ఉంది, ఆ కాలంలో ఉంది, ఈ కాలంలో కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియమైన బిడ్డలారా. ఈ మొదట వచ్చిన వారు వేసిన ప్రశ్న ఏమని వేశారు? ప్రశ్నది మొదట 6 గంటలకు వచ్చినటువంటి మేమును 5 గంటలకు వచ్చి 1 గంటే పనిచేసినటువంటి వీరును సమానమా? వారు వేసిన ప్రశ్న. 6 గంటలకి మేము వచ్చాము, 6 గంటలకి మాకు 1 దేనారం ఇస్తానన్న బాగుంది, మరి 5 గంటలకు వచ్చిన వారు కూడా 1 దేనారం ఎందుకు ఇచ్చావు నువ్వు అని యజమానిని వీరు ప్రశ్నిస్తున్నారు ప్రియమైన బిడ్డలారా. అంటే అర్థం ఏంటి? మాకు దేనారం ఇస్తున్నావు, దేనారం ఒడంబడి మేము వచ్చాం, మా దేనారం మాకు ఇచ్చావు, చాలా సంతోషం. వారు 5 గంటలకు వచ్చిన 1 గంట చేసిన వారికి కూడా మీరు దేనారం ఇచ్చారు, ఎంత మీరు సౌమ్యులు, ఎంత ప్రేమ కలిగిన వారు, ఎంత దయాప్రాప్తులని వారిని గౌరవించాలి. వీరితో పాటు పక్క వారికి కూడా గంట చేసిన వారికి కూడా దేనారం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? వీళ్ళ యజమానిని గౌరవించాలి. యజమానిని గౌరవించుకుని అంటున్న మాట తెలుసా? మేము పగలంతా ఎండ దెబ్బ తగిలి 6 గంటల నుంచి 6 గంటల వరకు పనిచేసిన మాకు 1 దేనారమును, 1 గంటే పనిచేసిన వీరికి 1 దేనారం ఇస్తాం, ఏమి సబబు అని యజమానిని వీరు ప్రశ్న వేస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కారణం ఏమిటంటే ఓర్చుకోలేకపోయారు. 6 గంటలకు వచ్చి 6 గంటల దాకా పనిచేసిన వారు ఒప్పందం చేసుకుని, ఏమండి మీకు 1 దేనారం చెప్పుని ఇస్తాను, ఉదయం నుంచి సాయంకాలం దాకా పనిచేస్తే దినమంతా దినానికి కూలి దేనారం కాబట్టి దేనారం మీకు ఇస్తాను, మా తోటలో పనికి వస్తారంటే వస్తారని వచ్చారు. వారు పనిచేశారు, సాయంత్రం 6 గంటల వరకు పనిచేశారు. వారు దేనారం వారు తీసుకున్నారు, సంతోషంగా వారు వెళ్ళిపోవాలి. కానీ 5 గంటలకు వచ్చిన వారు 1 గంటే చేశారు, వారికి 1 దేనారం ఎందుకు ఇస్తామని అనగడం అనేది వారికి ఉన్నటువంటి స్వార్థ బుద్ధి బయటపడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం ప్రియమైన బిడ్డలారా. ఈ విషయాన్ని ఎందుకు దేవుడు తెలియజేశాడంటే, ఈ లోకంలో అనేక మంది పుట్టుకతోని క్రైస్తవులు ఉన్నారు, పుట్టుకతోని విశ్వాసులు ఉన్నారు. మొట్టమొదటిగా దేవుడు పిలిచినప్పుడు వచ్చి దేవునితో పరిచర్య చేస్తూ దేవునిలో గడిపేవారు చాలా మంది ఉన్నారు. మన శిష్యులను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా. యేసుప్రభు యొక్క శిష్యులు యేసుప్రభు వారు పిలవగానే వచ్చినటువంటి వారు, యేసుప్రభు వారు శ్రమలో తోడుకున్నవారు, కష్టాల్లో తోడుకున్నవారు, ఇరుకులో తోడుకున్నవారు, ఆకలిలో తోడుకున్నవారు, సముద్రం మీద నడుస్తున్నప్పుడు తుఫానులలో, వర్షాలలో, వరదలలో కూడా తోడుకున్నటువంటి శిష్యులు ఒకానొక రోజున వారు కూడా ఇలాగే అనుకుని ఉండొచ్చు. బహుశా ఎప్పుడు అనుకున్నారో తెలుసండి? యేసుప్రభు వారితో ఇతర దొంగలు సెలవు వేసినప్పుడు మొదటి దొంగ నిన్ను నువ్వు రక్షించుకు నన్ను రక్షించమని, రెండవ దొంగ నాయనా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసుప్రభు అని ప్రాధేయపడ్డప్పుడు, అంతవరకు యేసుప్రభు అంటే ఎవరో తెలియనటువంటి ఆ దొంగ, యేసుప్రభు అంటే ఇష్టము లేని దొంగ
ఈ లోకంలో పాపములు చేసి, హత్యలు చేసి, నరహత్యలు చేసి, దోపిడీలు చేసి తన జీవితాన్ని అంతటి భ్రష్టత్వంలో నడిపించుకున్నటువంటి ఆ దొంగ ఆఖరి సమయంలో, ప్రాణం పోయే సమయంలో, అంటే 5 గంటల సమయం అనమాట. ఇది ఇంకొక గంటలో కాలం గడుస్తుంది, ఇంకొక గంటలో 6 గంటలు అయిపోతుంది. 6 గంటల అయిన తర్వాత పనిలోంచి ఇంటికి వచ్చేయాలి. వచ్చేసే సందర్భంలో వారు 1 గంటకి జీతం ఎలాగైతే వారు సంపాదించుకున్నారు, పుచ్చుకున్నారో, ఈ దొంగ కూడా చనిపోయే ముందు రక్షణ సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు శిష్యులు కానీ, అంతకుముందు దేవునితో ఉన్నవారు కానీ, 3.5 సంవత్సరాల పాటు యేసు ప్రభుతో నడిచిన వారు కానీ ఏమనాలి? అయ్యా, మొదటే వచ్చాం కదా మీతో పాటు, మరి మొదటే నీతో ఉన్నాం కదా, మరి నీతో ఉన్నవాడికి మాకు భాగ్యం ఏముంది? ఇప్పుడు వచ్చినటువంటి దొంగకు నువ్వు పరలోక భాగ్యం ఇచ్చేసావే, పరదేశ భాగ్యం ఇచ్చేసావే, మరి నువ్వు మాకేమిస్తావు? మాకు ఎంతకంటే గొప్పదైనది మాకు ఇస్తావు కదా అని వీరు అనుకుంటే అది పొరపాటు అనేటువంటి విషయాన్ని యేసు ప్రభువారు చెప్పాలని ఆలోచన కలిగి ఈ చరిత్ర యొక్క ఉపమానాన్ని ఆ రోజున శిష్యులతో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చనిపోయే ముందు మారు మనసు పొందితే రక్షణ వచ్చేసింది. ఇంకొక గంటలో చనిపోతాడనగా మారు మనసు పొందితే, దొంగ పశ్చాత్తాపడితే రక్షణ దేవుడు ఆ దొంగకి ఇచ్చాడు. ఇక్కడ ఇంకొక గంటలో సమయం అయిపోతుంది అనగా ఎదురు చూసినందుకు గాను, నిరీక్షించినందుకు గాను, ఎదురు చూసి ఎవరో ఒకరు వచ్చి నాకు పని ఇస్తారనేటువంటి విశ్వాసంతో ఉన్నందుకు గాను, వీరిని పనికి పెట్టుకునేటువంటి ద్రాక్ష తోట యజమాని ఆఖరికి వారి యొక్క విశ్వాసాన్ని చూసి, వారు నిలబడిన ఎదురు చూపులకు చూసి వారికి కూడా ఒక దేనారం ఇచ్చినందుకు యజమానుడు తప్ప? యజమానుడు మంచివాడు కదా? ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని యొక్క కార్యములు చాలా అద్భుతంగాను శ్రేష్టంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరేమంటున్నారు? యజమాని దగ్గరికి వచ్చి ఉదయం 6ంటికి వచ్చాము, 6 దాకా పని చేస్తాము, ఎండలో కష్టపడ్డాము, ఎండకి మేము ఒళ్ళంతా ఎండంతా కాసాము, మేము మాకు ఇచ్చేది ఇదేనా? 3 గంటలకు వచ్చిన వారికి 1 దేనారం ఇచ్చావు, 12ంటికి వచ్చిన వారికి 1 దేనారం ఇచ్చావు, 5 గంటలకు వచ్చిన వాడికి కూడా 1 దేనారం ఇచ్చావు, మాకు ఎక్కువ దొరుకుతుందని ఆశపడ్డారంట. ఏమని రాయబడ్డారు చూడండి, ఆ మాట చూస్తే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రభు వారు ఏమనుకున్నారంటండి, మనకి ఎక్కువ దొరుకునని వారు ఆశ పెట్టుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమిత్రులారా, మొదటి వచ్చిన వారు ఏమన్నారంటే 10వ వచనంలో, మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకొనిరి, కానీ వారికి ఒక్కొక్క దేనారం చెప్పినే దొరికిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కువ ఎందుకు ఇస్తాడు యజమానుడు? ఒప్పందం పెట్టుకున్నావు కదా, నువ్వు ఒప్పందం చేసుకున్నావు కదా, 1 దేనారానికి కూలికి వస్తాను ఒప్పందం చేసుకున్న తర్వాత నీకు ఎందుకు ఎక్కువ ఇస్తాడు? యజమానుడు ఇవ్వడావు, నీతో ఒప్పందం చేసుకున్నాడు, మిగిలిన వారితో ఒప్పందం చేసుకోలేదు. మిగిలిన వారితో ఏమన్నాడు? ఏది న్యాయమో అది నేను మీకు ఇస్తాను అని యజమానుడు చెప్పాడు. ప్రియమిత్రులారా, ఈ రోజున దేవుడు న్యాయానికి కర్త, న్యాయము జరిగించేవాడు. మనము న్యాయానికి కర్తలం కాదు, అన్యాయానికి కర్తలం. మనం ఏదైనా కానీ మనకే న్యాయం జరగాలి, మనమే న్యాయం పొందుకోవాలి, మనకే న్యాయము సొంతం అవ్వాలన్న ఆలోచనతో ఏ విషయానైనా కానీ న్యాయంగా చెప్పవలసిన విషయాన్ని కూడా మనకు అనుకూలంగా చెప్పుకోగలిగేటువంటి గొప్ప వ్యక్తులు మనం. ప్రియమిత్రులారా, మన ఎటువంటి వారు అండి? ప్రతిదీ కూడా మనకు అనుకూలంగా చెప్పుకోగలిగినటువంటి గొప్ప వ్యక్తులు మనమే. కానీ దేవుడు అలా కాదు, ఏదైనా న్యాయమును జరిగించడానికి ఆయన వల్ల ఒక్కటే జరుగుతుంది. ప్రియమిత్రులారా, వీరు వచ్చి అడిగినటువంటి ప్రశ్నకు యజమానుడు చెప్పినటువంటి సమాధానం మనం చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. యజమానుడు ఏం సమాధానం చెప్పాడండి? వారు వచ్చి ఎక్కువ దొరుకుతుందని ఆలోచన పడి ఆశపడి వచ్చిన తర్వాత ఎక్కువ దొరకలేనప్పుడు యజమాని ప్రశ్నించినప్పుడు యజమానుడు చెప్తున్న మాట మనం చూడండి ఒకసారి. 12వ వచనం, 13వ వచనం. అందుకు యజమానుడు వారిలో ఒకరిని చూసి, స్నేహితుడా, నీకు నేను అన్యాయం చేయలేదే. ఇక్కడ యజమాని ఏమంటున్నాడండి? అలా ప్రశ్న వేసినటువంటి ఆ పనివారిని చూసి, అందులో ఒక అతను చూసి, స్నేహితుడా, నీకు నేను అన్యాయము చేయలేదే. నీవు నా యొద్ద 1 దేనారమునకు ఒప్పుకొని పని చేస్తానని ఒప్పందంబడి
తీసుకోనలేదా, ఒడబడలేదా, ఒడంబడి చేసుకోలేదా? నీ సొమ్ము నువ్వు తీసుకుని పొమ్ము, నీకిచ్చినట్టే కడమ వచ్చిన వారికి ఇచ్చుటకు నాకిష్టమైనది, నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా అంటున్నాడు యజమాని. దేవునికి స్తోత్రం కలుగనుగాక. వారు వేసిన ప్రశ్నకి యజమాని చెప్తున్న మాట, సహోదరుడా, స్నేహితుడా, నీకు నేను అన్యాయం చేయలేదు. ఎందుకు అన్యాయం చేయలేదు? ఒక దేనారానికి ఒడంబడి వచ్చావు, ఒక దేనారపు కూలికి నువ్వు వచ్చావు, ఆ దేనారపు కూలిని నీకు ఇచ్చేసాను, నీకు అన్యాయమే చేయలేదు. కానీ ఇది నా సొమ్ము. ఇది ఎవరి సొమ్ము? ఇది నా సొమ్ము. వచ్చినటువంటి వారికి నీకు దేనారాన్ని ఇస్తాను. అవసరమైతే వాళ్ళకి 2 దేనారాలు ఇస్తా, లేదంటే 3 దేనారాలు వాళ్ళకి నేను ఇస్తా. వాళ్ళకి నేను ఒప్పందం చేసుకోలేదు, వారితో నేను ఒప్పందం పెట్టుకోలేదు. 1 దేనారమే మీకు ఇస్తానని నేను వారితో ఒప్పందం చేసుకోలేదు. కనుక నాకు ఇష్టమైతే వారికి 2 దేనారాలు ఇవ్వగలుగుతాను, ఇష్టమైతే 3 కూడా ఇవ్వగలుగుతాను. అలాగా చేయలేదు. మీకు ఎంతైతే ఇచ్చానో వారికి కూడా అంతే ఇస్తారు. ఇది నా సొమ్ము కనుక. ఏమని రాయబడింది తెలిసింది అక్కడ? 10వ వచనం చూస్తే చాలా ఆశ్చర్యమైన విషయం. 13వ వచనం, అందుకు అతడు వారిలో ఒకరు చూసి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద నాకు 1 దేనారం ఒడబడలేదా? నీ సొమ్ము నువ్వు తీసుకుని పొమ్ము. ఏమన్నా తెలుసండి? నీ సొమ్ము నువ్వు తీసుకుని వెళ్ళిపోవయ్యా, నీకెందుకు అని ప్రభువుని మనం ప్రశ్న వేసడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనకున్నటువంటి అవసరాలను బట్టి, మనకున్న అక్రతలు బట్టి మనము ఎదుటివారు బాగుపడుతున్నప్పుడు మనం బాగుపడలేదు అక్కసుతో దేవుని అనేకమైన ప్రశ్నలు వేస్తూ ఉంటాం. వేస్తామండి? ప్రశ్నలు వేస్తా. నాయనా, ఇన్ని సంవత్సరాలు నిన్ను పూజిస్తున్నానని, ఇన్ని సంవత్సరాలు నేను కనపరుస్తున్నానని, ఇన్ని సంవత్సరాలు నీ మందిరానికి వస్తున్నానని, ఇన్ని సంవత్సరాలు నీతో పాటు నేను నడుస్తున్నానని, అయినా కానీ నాకు మేలేదు నాయన, పక్కడు బాగుపడుతున్నాడు, నేను బాగుపడలేకపోతున్నాను, ఏంటి తండ్రి అని అంటే ప్రభు చెప్పే మాట ఇదే. నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చాను, వారికి కూడా ఏది ఇవ్వాలో వారికి కూడా నేను ఇస్తున్నాను, నీకు ఇచ్చింది నువ్వు తీసుకుని సంతోషంగా ఉండు అంటాడు దేవుడు. అంతకు మించి దేవుడు అనడానికి వేరే అవకాశమే లేదు ప్రియమైన బిడ్డలారా. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఎవరు చెప్తున్నాడు? నేను నీకు అన్యాయము చేయలేదే, నీ సొమ్ము నువ్వు తీసుకుని వెళ్ళపని చెప్పిన తర్వాత ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్పినటువంటి మాట మనం చూస్తే మనకు అందుకు అతడు వారిలో ఒకరు చూసి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదు, నీవు నాతో 1 దేనారం ఒడబడలేదా? నీ సొమ్ముని తీసుకుని పోము, నీకు ఇచ్చినట్టే కడపటి వారికి ఇచ్చుటకు నాకు ఇష్టమైందని చెప్పారు. 15వ వచనం చూస్తే, నాకు ఇష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ము చేయుట న్యాయము కాదా? ఈ రోజున ఈ డబ్బులు ఎలాగైనా ఖర్చు పెట్టుకుంటారండి. దారంటా పోయేవాళ్ళు ఊరికి నిచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎంత ఊరికి ఇస్తున్నాం అంటాకి వీల్లేదు. పనికి వచ్చిన వాడికి 1 దేనారం చెప్పిన ఒడంబడి చేసుకున్న తర్వాత ఆ 1 దేనారం ఒడంబడి చేసుకుని దేనారం తీసుకుని వెళ్ళిపోవాలి తప్ప, మరి ఆఖరిని వచ్చినడికి 1 దేనారం ఇచ్చావు, ముందు వచ్చినడికి 1 దేనారం ఇవ్వడం ఏంటి? ఇది అన్యాయం కదంటే యజమానుడికి కోపం వస్తుంది. కోపం వచ్చింది యజమానుడి కోపం వచ్చి, యజమాని నా సొమ్మిది అంటే ఏమంటున్నాడు యజమానిది? నా సొమ్మిది. చూడండి, నీకు ఇచ్చినట్టే కడపటి వానికి ఇచ్చి వచ్చిన వారికి కూడా ఇచ్చుటకు నాకు ఇష్టమైనది అని చెప్తున్నాడు. ఏంటంటే యజమానికి ఏమి ఇష్టమైందంటండి? నీకు ఇచ్చినట్టే, మొదట వచ్చిన నీకు దేనారం ఇచ్చినట్టే కడపటి వారికి కూడా దేనారం ఇచ్చుటకు నాకు ఇష్టమైనది అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంటే మనం ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి దేవునిలో ఉన్నాము, ఇప్పుడు వచ్చిన వారు బాగుపడుతున్నారు. పూర్వం నుంచి ఉన్నవాళ్ళు మనం బాగుపడతలేదు. దేవుని ఎంతో ఆరాధించి కనపరిచి స్తుతించి వయసంతా అయిపోయేంత వరకు కూడా మనం ఇక్కడే ఉంటున్నాము. కానీ మనకంటే వెనకాల వచ్చిన వారు బాగుపడుతున్నారు. మన ఎలాగైతే దేవుడు దీవిస్తున్నాడు, వాళ్ళని కూడా దీవిస్తున్నాడు, వాళ్ళని కొద్దిగా తక్కువ దీవిస్తే బాగుండును కదా అనేటువంటి ఆలోచనలు చాలామంది కలుగుతూ ఉంటాయి. ఈ లోకంలో మనమే బాగుండాలి, మనమే ఆశ్రదింపబడాలి, ఎదుటివారు ఆశ్రదింపబడకూడదు అనేటువంటి స్థితిగతుల్లో చాలామంది ఈ లోకంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియదినబడ్డారా. అందుకే దేవుడు ఈ యొక్క ఉపమానాన్ని చెప్పడానికి కారణం తెలుసా? ఆయనకి ఇష్టమైతే ఆఖరి వారిని పైన పెడతాడు, పైన ఉన్నవాడిని కిందకైనా దింపుతాడు అన్నటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. 15వ వచనం చూడండి, నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయం కదా? చూడండి, నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అంటున్నాడు. ఏంటంటే
నేను మంచివాడిని అయినందుకు నీ కడుపు అన్నా. ఇక్కడ యజమాని చేసిన పని ఏమిటి? మొదటి వచ్చిన వాడికి ఒక దేనారం ఇవ్వాలి కనుక ఒక దేనారం కూలి ఇచ్చేసాడు, అయిపోయింది, అక్కడితో ఒడంబడికి అయిపోయింది. తర్వాత వారిని కూడా మంచితనంతో వారిని మంచిగా ఆలోచించి వారికి కూడా ఒక దేనారం ఇచ్చినందుకు మంచివాడినైనందుకు నీకు కడుపు మంటగా ఉందా అని ఇక్కడ యజమాని ఇక్కడ తెలియజేస్తున్నాడు. తెలియజేస్తూ అసలు విషయాన్ని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. 16వ వచనం చదవండి. 16వ వచనం. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు అగుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆశ్చర్యమైన విషయం ఏంటి తెలిసింది? మొదటి వారేమో కడపటి వారు అయిపోతారు, కడపటి వారు మొదటి వారు అయిపోతారు. సిలువల దొంగ అది కడపటి వాడు. అసలు సిలువల దొంగ ఎటువంటి వాడు అండి? కడపటి వాడు. అడిగి సిలువ ఎక్కేసాడు, చనిపోతాక దగ్గరికి వచ్చేసింది, ఆ టైం దగ్గరికి వచ్చేసింది, చనిపోతాడు, ఒక గంటలో చనిపోతాడు. చనిపోతే కాళ్ళు ఎరగొట్టి ప్రాణం తీసేస్తారు. సిలువ మీద ఉన్నవాళ్ళు 3 గంటలు దాటిన తర్వాత బ్రతుకు ఉండకూడదు, చనిపోతే పర్లేదు కానీ చనిపోతే కాళ్ళు ఎరగొట్టి వారిని చంపుతారు. చనిపోయే సమయం దగ్గరికి వచ్చేసింది, చనిపోయే సమయం దగ్గరికి వచ్చేస్తుంది కనుక చనిపోయే సమయంలో అంటే కడవారి స్థితిలో ఉన్నాడు. ఎవరు? సిలువ మీద దొంగ. ఇక కొన్ని గంటల్లో చనిపోతాడు అనుకున్నటువంటి దొంగ వెంటనే హృదయంలో మార్పు కలిగింది, మనసులో మార్పు కలిగింది. యేసు ప్రభు ఎవరో గుర్తించాడు, యేసు ప్రభు వారి గురించి ఆలోచన చేశాడు. తండ్రి, నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు, నీకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంతో భూమి మీదకి మరలా నువ్వు వస్తావు, వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పిన వెంటనే ఈ క్షణమంతే నీవు నాతో కూడా పరదేశంలో ఉందని ప్రభువు ఆ సిలువ మీద దొంగతో చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు వాడు కడపటివాడు. ఈ సిలువ మీద దొంగ ఎవరు? కడపటివాడు. కానీ పేతురు, యోహానులు శిష్యుల కంటే ఏమైపోయింది? ఇప్పుడు యేసు ప్రభు వారితో పరదేశంలోకి వెళ్ళడానికి ముందుగానే టికెట్ తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతకుముందు యేసు ప్రభువుతో నడిచిన వారు, యేసు ప్రభువుతో స్నేహం చేసిన వారు, యేసు ప్రభువుతో తిని యేసు ప్రభువుతో తిరిగిన వారు, యేసు ప్రభువుతో పండుకున్నవారు, యేసు ప్రభువుతో గొలగద కొండ మీద ప్రార్థన చేస్తున్న వారు, యేసు ప్రభువుతో తిరిగినటువంటి వారు అనేక మంది ఉన్నప్పటికీ వారందరూ కూడా ఏమైపోయారండి? వీడికంటే వెనకాలైపోయారు. సిలువ మీద దొంగ కంటే వెనకాలైపోయారు. అది దేవుని యొక్క మాంచి, దేవుని కృపది, దేవుని యొక్క ప్రేమ, అని ఇష్టమది, ఆయన ఇష్టమని. అందుకే 16వ వచనం చూసి, ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు అగుదురు. మీరు తస్మాత్ జాగ్రత్త అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, 10 మంది కన్యకల ఉపమానంలో కూడా ఇదే మనం చూస్తాం. ఏమని చూస్తాం? సిద్ధపడిన వారు 10 మంది, వెళ్ళిన వారు 10 మంది, డ్యూటీలు వెలిగించుకున్న వారు 10 మంది, ఇదిగో పెండ్లు కుమారుడు వస్తున్నాడు కేక విన్నది కూడా 10 మంది, పునికి నిద్రించిన వారు కూడా 10 మంది. తర్వాత లేచిన తర్వాత సిద్ధులలో నూనె సిద్ధం చేసుకునే దానికి 5గురు సిద్ధులలో నూనె అయిపోయింది. ఈ 5గురిలో కూడా నూనె అయిపోయింది. కానీ బుద్ధి కలిగిన కన్యకల యొక్క సిద్ధులలో వారి దగ్గర ఎక్స్ట్రా నూనె ఉంది కనుక ఆ సిద్ధులలో పోసుకుని వారు ఆ పెండ్లు కుమారుని ఎదుర్కోవడానికి వారు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళిన 10 మంది ఒకే టైంలో వెళ్ళారు, ఒకే పద్ధతిలో వెళ్ళారు, ఒకే రకంగా వెళ్ళారు, ఒకే రకంగా పెండ్లు కుమారుడికి కేక విన్నారు, ఒకే రకంగా సిద్ధులు పట్టుకెళ్ళారు, నూనెను కూడా పట్టుకెళ్ళారు. కానీ అందరూ కునికి నిద్ర ఇచ్చారు. కానీ లేచిన తర్వాత వారికి ఎక్స్ట్రా నూనె వారి దగ్గర లేకపోయేసరికి 5గురు వెనుకబడిపోయారు. 5గురు పెండ్లు కుమారుని ఎదుర్కొని పెండ్లు విందుకు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెనకబడడం అనేది గొప్ప విజయం కాదండి, ముందు ఉండడం అనేది గొప్ప భాగ్యం అని తెలియజేయడానికి ప్రభు ఇక్కడ మనకు తెలియజేస్తాడు. పరలోక రాజ్యానికి వెళ్ళేటటువంటి సందర్భంలో, పరలోక రాజ్యంలో గొప్ప భాగ్యాన్ని పొందుకోవడానికి ఎవరు ఈ లోకంలో ధనవంతులైన వారు వెళ్ళరు, డబ్బున్న వారు వెళ్ళరు, ఆస్తుపాస్తున్న వారు వెళ్ళరు, నీతి న్యాయములు నిర్గించే వారు కూడా వెళ్ళరు. పరలోక రాజ్యానికి వెళ్ళేది ఎవరంటే దేవుని కృపను పొందుకునేవారు తప్ప మరి ఎవరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి అర్హత ఎవరికీ లేదు. దేవుడు ఇవ్వాలి, అది దైవం మనకి ఇవ్వాలి. ఈ యజమానుడు అందుకే 20వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో చెప్పబడినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎలాగనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానిని
పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఎటువంటిది అంటే ఒక ఇంటి యజమానుని పోలి ఉంది. ఆ యజమానుడు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు, ఎవరిని కొనుక్కుంటాడు, ఎవరికి ఇవ్వాలని ఆయన ఆశపడతాడు. తన ఇష్టము చెప్పున తన ఇష్టానుసారంగా ఎవరికైతే ఇవ్వాలనుకుంటారో వారికి ఆ పరలోక రాజ్యపు భాగ్యం ఇస్తారు అనేటువంటి సత్యాన్ని తెలియచేయడానికి ఈ చరిత్రను ప్రభు మనకు రాసి ఉంచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన బిడ్డారా. ఈ పరలోక రాజ్యపు భాగ్యం పొందుకోవాలంటే, ఆ తోటలో పనికి వెళ్ళాలంటే, ద్రాక్ష తోటలో పనికి వెళ్ళాలంటే, యజమానుడు ఇచ్చేటటువంటి కూలిని పొందుకోవాలంటే శ్రేష్టమైనటువంటి విషయాలు 3 విషయాలు ఉన్నాయి. 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందామండి. మొట్టమొదటిగా ఈ ద్రాక్ష తోట యజమాని తోటలో పనికి వెళ్ళాలంటే మొట్టమొదటిగా కలిగి ఉండవలసింది ఏంటో తెలిసింది, మెలకువ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా మెలకువ కలిగి ఉండాలి. ఎప్పుడు మెలకువ కలిగి ఉండాలి? యజమానుడు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు తీసుకెళ్తాడో తెలియదు కనుక వారు 6 గంటలకే సిద్ధపడి రోడ్డు మీదకి వచ్చి నిలుచున్నారు. యజమానుడు ఎవరైనా వచ్చి మమ్మల్ని పనిలోనికి తీసుకుని వెళ్తారండి. మెలకువ కలిగి ఉండాలి. మొట్టమొదటిది ఏంటండి? మెలకువ. ఆయన వచ్చేసరికి మనం మెలకువగా లేకపోతే, ఆయన వచ్చేసరికి మన సిద్ధపాటు లేకపోతే దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోండి. రెండవది సిద్ధపాటు కలిగి ఉండాలి. మొట్టమొదటి మెలకువ కలిగి ఉండాలి. ఉదయమే లేచారు, 6 గంటలకు వచ్చారు. రెండవది సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు అంటే ఏంటో తెలుసండి? వచ్చిన తర్వాత యజమాని పిలిచిన తర్వాత, అయ్యగారు మీరు నన్ను పనిలో పిలుస్తారు కదా, పిలుస్తారని అనుకోలేదు అయ్యగారు, పిలుస్తారు కనుక నేను ఇంటికి వెళ్ళి క్యారేజీ తెచ్చుకుంటానండి, మొంత తెచ్చుకుంటానండి, అన్నం తెచ్చుకుంటానండి, కొద్దిగా నాకు టైం ఇవ్వండి అనేటువంటి సందర్భం రాకుండా వారు ఏం చేశారండి? అన్ని సిద్ధపడి పనుల్లోకి డైరెక్ట్గా వెళ్ళడానికి సిద్ధపడి వచ్చి ఆ స్థలంలో వారు నుంచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సిద్ధపాటు లేకుండా ఇప్పుడు కూడా మనం దేవునిని మనం చేరుకోలేము. మొట్టమొదటిగా మెలకువ కలిగి ఉండాలి. మొట్టమొదటి. రెండవది సిద్ధపాటు కలిగి ఉండాలి. మూడవది యజమానుడు ఎప్పుడు ఏది ఇస్తే అది తీసుకోవడానికి మనం ఎదురు చూస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు ఇస్తానన్నది ఆయన ఇస్తాడు. ఒకవేళ నీ మీద నీ మీద ఇష్టం ఉంటే, నీ మీద దయ కలిగితే దానికంటే ఇంకా ఎక్కువ ఇవ్వడానికి అయినా ఎదురు చూస్తాడు. ఇచ్చే దానిని తీసుకుని తృప్తి చెందడానికి నీవు ప్రయత్నం చేయాలి. మొట్టమొదటి సిద్ధపాటు కలిగి ఉండాలి. మొట్టమొదటిది మెలకువ కలిగి ఉండాలి. రెండవది సిద్ధపాటు కలిగి ఉండాలి. మూడవది యజమానుడు ఏది ఇస్తే దాంట్లో తృప్తిగా జీవించడానికి మనము ఎదురు చూస్తూ ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, 5 గంటలకు వచ్చిన వారి యొక్క ఎదురు చూపులు ఎంతో ఆశ్చర్యమైన విషయం. 12 గంటల వరకు ఉన్నవారు పర్లేదు, కానీ 3 గంటలు ఉన్నవారు కూడా కొద్దిగా బాధాకరమైన విషయం. కానీ 5 గంటల వరకు పని కోసం ఎదురు చూస్తూ పళ్ళు కాయలు కాసేలాగా అక్కడ ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారి యొక్క జీవితం చాలా కఠినతరమైనటువంటి జీవితం. ఎదురు చూశారు వారు. 5 గంటల వరకు ఎదురు చూశారంటే ఎంతో ఓర్పుతో, నేర్పుతో, ఏదో ఒక యజమాని రాకపోతాడా, నా కుటుంబానికి సరిపడినటువంటి, నా బిడ్డలకు సరిపడినటువంటి ఆదాయాన్ని, సంపాదన నాకు ఇవ్వకపోతారా, దేవుడు ఏదో రకంగా కనికరించకపోతాడని 5 గంటల వరకు వారు ఏది చూశారని అది గొప్ప ఓర్పిడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున మందిరానికి రావడానికి ఓర్పు లేదు మనకు. మందిరంలో ప్రార్థన చేయడానికి ఓర్పు లేదు. విశ్వాసంలో ఉండడానికి ఓర్పు లేదు. సహనం లేదు. దేవునితో గడపాలి అనేటువంటి ఆలోచన మనకి కొద్దిగానే ఉంది, కానీ బహు ఎక్కువగా లేదు. శనివారం వస్తే శనివారం ప్రార్థన కొడుకు, ఆదివారం వస్తే ఆదివారం తప్ప మరలా దేవుని సన్నిధానంలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేద్దాం అనేటువంటి ఆలోచన మనకి లేదు. ఎందుకో తెలిసింది? దాని వరకే మనం గిరిగీసుకుని, అంతవరకే మనం గిరిగి వేసుకుని ఆ గిరిలోనే మనం ఉండిపోతున్నాం. శనివారం వచ్చాక వెళ్దాంలే, ఆదివారం వచ్చిన తర్వాత వెళ్దాంలే. శనివారం ఆదివారం తప్ప దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకునే అవకాశం లేదా? ఉంది కదా. ఇదివరకంటే మనం ఇంటికాడికి వచ్చి ప్రార్థన చేసుకోవాలంటే అమ్మో ఏమనుకుంటారు అనుకునేవారేమో. ఇప్పుడు మందిరం ప్రత్యేకమైన మందిరం, ప్రత్యేకమైన స్థలం. మీరు ప్రార్థన చేసుకోవడానికి, మీరు మోకరించడానికి, మీరు కన్నీరు ఇవ్వడానికి, మీకున్న అక్రతలు చెప్పుకోవడానికి దేవుని మందిరం మనకి ప్రత్యేకమైన దేవుడు మనకి ఇచ్చాడు. కనుక
మనం ఓపిక చేసుకుని దేవుని మందిరంలో దేవుని మందిరంలో ప్రార్థన చేసుకుంటే దేవుడిచ్చే అద్భుతమైన ఆశీర్వాదాలు దేవుని ఎంత గొప్పగా ఉంటాయండి. గిరిగీసేసుకుని గిరిలోనే కూర్చోంటున్నాం మనం, అంతే గిరిగీసుకుని. ఉదయం లేచి మనం ఎలాగైతే ఇంటికాడ ప్రార్థన చేసుకుంటామో, అవకాశం ఉంటే ఖాళీగా ఉంటే నడిచి వచ్చి మందిరంలోకి వచ్చి కొంచెం మోకరించి ప్రార్థన చేసుకుని, ప్రభా మరి ఈ వారంలో మరొకసారి నీ మందిరాన్ని నేను దర్శించానైనా, నీ మందిరంలో అడుగుపెట్టానైనా, నేను ప్రార్థన చేసుకున్నానైనా. దూరమైన భారమైన తప్పదు, దూరంగా ఉన్నాను కదా నేనే వెళ్తానులేండి అని మానేసే వాళ్ళు ఉన్నారు. దూరంగా ఉన్నా కానీ దూరం అయిపోయిందని రాకుండా మానేసేవారు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు తినబడ్డారా, ఓర్పు అనేది దేవునికి చాలా ఇష్టం. నమ్మకం అనేది కూడా దేవునికి ఇష్టం. విశ్వాసం అనేది కూడా దేవునికి ఇష్టం. 5 గంటల వరకు వేచి చూసిన వారిని చూసి యజమాని ఎంతో అబ్బురు పడ్డాడు, సంతోషపడిపోయాడు. ఎందుకో తెలుసండి, 5 గంటల వరకు ఎదురు చూస్తారు, ఇంటికి వెళ్ళిపోకుండా. ఏం పనిలో మనకేం పని వస్తుందని విచారంతో కాకుండా, నిరుత్సాహంతో కాకుండా వారు ఎదురు చూస్తారు కనుక వారికి కూడా యజమాని ఎంత ఇచ్చాడండి, 1 దీనారము చెప్పునిచ్చాడు. ఫుల్ఫిల్ ఒక దినం యొక్క పేమెంట్ మొత్తం కూడా వారికి కూడా ఇచ్చాడు. అది దేవుని యొక్క కృప అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అందుకే యజమాని అంటున్నాడు, నా సొమ్ము నేను, నీ సొమ్ము నువ్వు తీసుకుని పోము, నీకిచ్చినట్టే కడపటి వచ్చిన వారికి ఇచ్చినకు నాకు ఇష్టమైనది, నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కదా అని ఇక్కడ యజమాని చెప్తున్నాడు. దేవుడు కూడా అంటే పరలోక రాజ్యం ఆయన ఇష్టం. ఎవరికి ఇవ్వాలో, ఎవరిని చేర్చుకోవాలో, ఎవరినైనా పరలోక రాజ్యంలో నడిపించుకోవాలో ఆయన ఇష్టం. అది ఆయన్ని తీసుకెళ్ళద్దు ప్రభా, ఆయన విడిచిపెట్టు ప్రభా అని అనడానికి కూడా మనం సరిపోము. ఆ భాగ్యం మాకు ఇచ్చారు, సంతోషం. ఎదుటి వారికి కూడా దయచే ప్రభు అని మనం ప్రార్థించడం మన గొప్ప భాగ్యం. కనుక అటు రీతిగా మనం దేవుడు చేసేటువంటి ప్రతి కార్యము కూడా అది దేవునికి ఇష్టమైన కార్యం కనుక దేవుడు మనలను అటు రీతిగా చూస్తున్నాడు, ప్రేమతో చూస్తున్నాడు, కనికరంతో చూస్తున్నాడు, దయతో చూస్తున్నాడు. నిన్ను కూడా అలాగే దేవుడు దయతో చూడాలని కోరుకుంటూ ఈ రాత్రి దేవుడు చెప్పినటువంటి ఈ యొక్క వర్తమానం, ప్రభు మనకి ఇచ్చినటువంటి వర్తమానం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవునిలో మనము మెలకువ కలిగి, అలాగే మనము చిత్తపాటు కలిగి, అలాగే దేవుడు ఇచ్చిన తృప్తిగా మనము తృప్తితో బ్రతకడానికి మనం నిత్యం చేసుకుని ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైనా ఎంతవరకు నైనా కొడుకులా ఉండి మా తోడు మమ్మల్ని నడిపించినందుకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవునైనా నీ ఇష్టమైనది ప్రభా, నీ ఇష్టమైతే తండ్రి నైనా మమ్మల్ని ప్రభా అయినా పరలోక రాజ్యానికి తీసుకునేటువంటి నేను ప్రభా భాగ్యాన్ని మీరు మాకు దయచేస్తారని తెలియచేయడానికి నైనా మత్తయి రాసిన సువార్త 20 ప్రభా గొప్పనైన ప్రభా ఉదాహరణ ప్రభా అయినా మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి. నైనా ద్రాక్ష తోట యజమాని గురించి ప్రభా మాకు తెలియజేసిన ఉపమానాన్ని బట్టి మీకే స్తోత్రాలు తండ్రి. నైనా ప్రభా ఈ లోకంలో ప్రభా అయినా నీ బిడ్డలుగా మేము జీవిస్తున్నప్పుడు, నీ బిడ్డలుగా మేము నడుస్తున్నప్పుడు తండ్రి నైనా మా జీవితంలో నేను ప్రభు నైనా మెలుగు కలిగి మేము ఉండాలని, చిత్తపాటు కలిగి మేము ఉండాలని, మీరు ఇచ్చిన దానితో తృప్తి పొంది మేము జీవించాలని తెలియజేయడానికి నేను ప్రభా మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి నేను ప్రభా నేను ఉపమానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నైనా నిజమే తండ్రి. నైనా ప్రభా కూలివానిగా మేము ఎదురు చూడాలి తండ్రి. నేను ప్రభా మీరు వచ్చి ఎప్పుడైతే మమ్మల్ని పిలుస్తారో, ఏ సమయంలో మమ్మల్ని పిలుస్తారో ప్రభా మీరు పిలిచినప్పుడు నేను ప్రభా మీ పని చేయడానికి నేను ప్రభా ఇష్టమైన వారుగా మేము చిత్తపాటు కలిగి ఉండాలని ప్రభు తెలియజేయడానికి నైనా మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి ఉపమానం బట్టి స్తోత్రాలు తండ్రి. నైనా అవునైనా ప్రభునైనా ఉదయం 6 గంటల నుంచి నేను ప్రభు సాయంత్రం 5 గంటల వరకు ఉన్నటువంటి వారిని ప్రభునైనా నైనా మీరు నన్ను పనిలోనికి తీసుకుని మరి పనిలోనికి నన్ను మీరు ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. మీ ద్రాక్ష తోట నేను ప్రభా కోయడానికి, నేను ప్రభు ద్రాక్ష బండ్లు కోయడానికి, నేను ప్రభు తోటలో పని చేయడానికి కూలివానిగా నేను ప్రభు మీరు నేను ప్రభువ 5 రకాలైనటువంటి నేను ప్రభువ సమయాలలో ప్రభు వారిని మీరు ఏర్పాటు చేసుకున్నారు. కానీ నైనా ప్రేమమేడు, కృపామేడు, దయామేడు, కనికర సంపన్నుడు నైనా మొదట వచ్చిన వారు మొదలుకొని 5 గంటలకు వచ్చిన వారి వరకు కూడా ప్రభునైనా సమానమైనటువంటి తలాంతులు ఇచ్చినట్టు గొప్ప దేవుడు తండ్రి. అందరికీ నేను ప్రభు ఒకే రకంగా నేను ప్రభునైనా 1 దేనారము చెప్పిన ప్రతి ఒక్కరికి నేను దయచేసిన గొప్ప దేవుడు తండ్రి. నైనా నీ కృప, నీ కనికరం ఎంత గొప్పదినైనా ఈ సమయం అంతా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నేను ప్రభునైనా ఆ కూలివారిలో నేను ప్రభు ఎవరిని కించపరచకుండా, ఎవరిని నడకుండా తండ్రి నేను ప్రభు 9 గంటలకు వచ్చిన వారిని, 6 గంటలకు వచ్చిన వారిని,
నేను 12 గంటలకు వచ్చిన వారిని, 3 గంటలకు వచ్చిన వారిని, చివరికి 5 గంటలకు వచ్చిన వారిని కూడా నేను ప్రభా మీరు కనికరించిన గొప్ప దేవుడు తండ్రి. ఈ సమయం అందరైనా నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా రీతిగా కనికరించడానికి నువ్వు ఇష్టపడుతున్నావు తండ్రి. అందుకే మీరు కడపటివారు మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారని చెప్పు అవుతాడు. నైనా ఈ లోకంలో భక్తి కలిగి జీవిస్తున్న వారందరూ కూడా నేను ప్రభా ఈ లోకంలో నేను ప్రభా ఈ లోకములను విడిచిపెట్టి పెడతారు తండ్రి. చివరికి కడపటి వారు మాత్రమే నేను ప్రభా నీ పరలోక రాజ్యానికి చేరుకునేటువంటి తలాంతులు కలిగి ఉంటారనే విషయాన్ని జ్ఞాపకం చేయడానికి నేను ప్రభా ఈ ఉపమానాన్ని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి. మేము కూడా నేను ప్రభా 6 గంటలకు లేచి నేను ప్రభా నీ సన్నిధానంలో ప్రభా ఆ పని కోసం ఆ కూలి వారు ఎలాగైతే నేను సిద్ధపాటు కలిగి ఉన్నారో మేము కూడా ఉదయకాల సమయంలో లేచి సిద్ధపాటు కలిగి ఉండడానికి నన్ను కృప చూపించండి. ఆలస్యమైనా లేట్ అయినా కానీ నా యజమానుడు వచ్చి నన్ను పనికి పిలుస్తున్నటువంటి విశ్వాసాన్ని కలిగి 5 గంటల వరకు కూడా ఎలాగైతే ఎదురు చూపులు చూస్తూ నేను ప్రభా రోడ్డు మీద నిలబడినటువంటి నేను ప్రభా కూలివారిని బట్టి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మేము కూడా నీ సన్నిధానంలో విశ్వాసం కలిగి నెమ్మది కలిగి నేను ప్రభు ఓపిక కలిగి నేను ప్రభు నేను ఎదురు చూసే భాగ్యం నీ బిడ్డలమైన మాకు దయచేయండి ప్రభునైనా. నీ పొలంలో నేను ప్రభు పనివారుగా తండ్రినైనా మీరు ఇచ్చిన పనిని శ్రేష్టంగా చేసేవారుగా తండ్రి మీరు ఇచ్చే తలాంతులను ప్రభునైనా మేము తీసుకునే ప్రభు మా జీవితాల ప్రభునైనా నీ పరలోక రాజ్యపు మార్గంలో నడిపించుకోలాగున ప్రభు నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పుడు వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఒకవేళ మేము సోమరపోతుల్లాగా ఉంటున్నామేమో, ఒకవేళ మేము తిండిపోతుల్లాగా ఉంటున్నామేమో, ఒకవేళ నేను ప్రభునైనా మేము నిద్రపోతుల్లాగా ఉంటున్నామేమో ప్రభా నేను మీకు ఇవ్వాల్సిన సమయాన్ని నీకు ఇవ్వడం లేదు. మీరు మమ్మల్ని పిలవడానికి వచ్చినప్పుడు నైనా మమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు తండ్రి నేను ప్రభా ఒకవేళ మేము కనపడకుండా నేను ప్రభా సోమరులమై ప్రభునైనా మేము నేను పడకల మీద ఉంటున్నామేమో ఈ సమయం అంతా నీ బిడ్డల మీద మమ్మల్ని ఒకసారి క్షమించండి, ఒకసారి మన్నించండి తండ్రి. నేను ప్రభా 6 గంటలకి సిద్ధపడి వెళ్ళినటువంటి వారు నేను ప్రభా మొట్టమొదటిగా పిలువబడ్డారు తండ్రి. వారు ధన్యులు, మొట్టమొదటిగా పిలువబడిన వారు ధన్యులే. కానీ చివరిన ఆఖరిన వచ్చినటువంటి 5 గంటలకు వచ్చిన వారు ఇంకా మరీ ధన్యులు ప్రభువా. వారు నీ ప్రేమను పొందుకున్నారు, నీ కృపను పొందుకున్నారు తండ్రి. మొదట వచ్చిన వారిని కూడా మీరు దీవించారు, 5 గంటలకు వచ్చిన వారిని కూడా మీరు దీవించారు తండ్రి. ఇద్దరిని సమానంగా చూసినట్టు గొప్ప దేవుడు తండ్రి. ఈ లోకంలో ప్రభునైనా అందరికీ సమానమైన తలంతులు ఇవ్వగలిగిన గొప్ప దేవుడు నీవే. తారతమ్య భేదాలు లేకుండా ప్రభా అరమరకులు లేకుండా ప్రభునైనా ఇదిగో ప్రభు అందరినీ ప్రభు ఒకే చూపుతో ఒకే కంటితో ప్రేమతో సమృద్ధి అయినటువంటి ప్రేమతో చూడగలిగినటువంటి గొప్ప దేవుడు మీరేని ప్రభు తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా నీ బిడ్డలు కూడా అటు రీతిగా సిద్ధపడి ఉండడానికినైనా నేను ప్రభా మరి ఉదయకాలం వెలుగు కలిగి ఉండడానికినైనా మీరు ఇచ్చిన దాన్ని ప్రభునైనా వారు పొందుకుంటూ తృప్తి కలిగి జీవించడానికినైనా అటువంటి తలాంతులు నీ బిడ్డలు కూడా దయచేయమని ఈ రాత్రి నేను ప్రభు కూడి వచ్చిన సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని సంఘ బిడ్డలకు ఉన్న ప్రతి అక్రత అవసరత తీర్చండి, వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి అక్రతను తీర్చండి, అవసరత తీర్చండి తండ్రి. అలాగే ప్రభు రానటువంటి బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఎందుకైతే రాలేకపోయారో వారు జ్ఞాపకం చేసుకొని వారి జీవితంలో నేను ప్రభా గొప్ప కార్యం మీరు జరిగించండి తండ్రి. రేపటి దినాన్ని ప్రభా ఆరాధన కొడుకులో పునరుద్ధరణ పండుగలో ప్రభావ మరొకసారి మేమందరం కూడి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని కనపరిచేంత వరకు కోపతలు దయచేయమని ఈ సమయం నీ బిడ్డలు ఇంటికి వెళ్తుండగా ఈ సన్నిధానపు ఆశీర్వాదం నీ బిడ్డలకు తోడుగా ఉంచండి, వారి గృహాలలో ఉంచండి, వారి హృదయాలలో ఉంచండి ప్రభా. చివరి వరకు కడవరి వరకు నేను ప్రభా నీ బిడ్డలుగా ఈ లోకంలో నీ సాక్షిగా జీవించే భాగ్యం నీ బిడ్డలకు దయచేదురుగా. కానీ చేసిన ప్రార్థన ప్రార్థన చేర్చుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతుకులాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభుత్వ పర్యంతం సంగమునకును మనకును సదాకాలం తోడు నీడగుండునుగాక. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తమే యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.